పని ఒత్తిడి ఎంతో మందిని చంపేస్తుంది, మరికొందరిని కృంగదీస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళేలా చేస్తుంది. గతంలో అన్నా సెబాస్టియన్ ఘటనను చూసాం. ఇప్పుడు బెంగళూరులో ఓలా కంపెనీలో పనిచేస్తున్న నిఖిల్ సోమవంశీ కూడా అదే పరిస్థితికి లోనయ్యాడు. ఓలా కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఒక యువ ఇంజనీర్ మే 8న తీవ్రమైన పని ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మొదట రెడ్డిట్లో పోస్ట్ రూపంలో బయటపడింది. దీనివల్ల కంపెనీలో కొనసాగుతున్న పని వాతావరణంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కేవలం ఓలాకు సంబంధించిన విషయం మాత్రమే అనుకోవద్దు. ఇది ఎక్కడో బయట జరుగుతున్న విషయం అని కూడా మీరు తీసుకోవద్దు. ఈ బాధ ఎంతో మంది అనుభవిస్తున్నారు. నిజానికి ఏపీ, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉందంటే నమ్మగలరా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అధిక పని గంటల ఒత్తిడికి లక్షల మంది ఉద్యోగులు నరకం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, కన్సల్టింగ్, మీడియా రంగాల్లో ఉన్న ఉద్యోగులే అధికంగా ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం వారానికి 55 గంటల కంటే ఎక్కువ పనిచేయడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ఓవర్ టైం వర్క్ గుండెపోటు ముప్పును 35% పెంచుతుంది. స్ట్రోక్ వచ్చే అవకాశాలు 17% పెరుగుతుంది. 2016లో అధిక పనివేళల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై ప్రపంచవ్యాప్తంగా 7,45,000 మంది మరణించినట్లు WHO లెక్కలు చెబుతున్నాయి. అధిక పని ఒత్తిడి కోర్టిసోల్ హార్మోన్ స్థాయి పెరిగి డయాబెటీస్కి దారితీస్తుంది. ఒబేసిటీ, నిద్రలేని లాంటి సమస్యలు సృష్టిస్తుంది. ఇలాంటి ప్రమాదాలను చాలా దేశాలు గుర్తిస్తుంటే ఇటు ఇండియాలో కార్పొరేట్ రాక్షస ఉద్యోగులు రక్తాన్ని పీల్చుకు తాగుతున్నారు. 70 నుంచి 90 గంటలు పనిచేయాలనే ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. భార్యలను చూడొద్దు, పిల్లలతో ఆడుకోవద్దు లాంటి ఉన్మాద సూచనలు కూడా ఇస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్లో ఉద్యోగం అనేది పని కాదు, ఓ భయంకరమైన శిక్ష. ఇంకా చెప్పాలంటే ఈ దేశం ఉద్యోగులను రోబోలుగా మారుస్తుంది. లాభాల కోసం జీవన శైలిని తుంచి పారేస్తుంది. మొత్తంగా మనిషి ఆరోగ్యాన్ని చంపేస్తుంది. ఇది ముమ్మాటికి కార్మిక హక్కులను ఉల్లంఘించేదే. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, జర్మన్, జపాన్ లాంటి దేశాలు పని గంటలను కేవలం వారానికి 40 గంటలు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. ఇండియాలో మాత్రం పేరుకు వారానికి 48 గంటల పని విధానమే, కానీ చేయించుకునే పని మాత్రం 70 నుంచి 80 గంటలు. ఇదంతా ముంబైలోనే, ఢిల్లీలోనే జరుగుతున్న ఘోరం కాదు. హైదరాబాద్లో కూడా పరిస్థితి ఇలానే ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి కలలో కూడా పని చేస్తున్నట్టుగా, మెయిల్స్ చెక్ చేస్తున్నట్టుగా చాలా మంది మానసిక స్థితి మారిపోతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ప్రకారం సగటు పని గంటలు వారానికి 44 గంటలకు మించకూడదు. అయితే ఈ నిబంధనలు ఇండియాలో అమలు చేస్తున్న కంపెనీలు ఎక్కడ? ఎన్ని సంస్థలు కార్మిక హక్కులను గౌరవిస్తున్నాయి? అసలు గౌరవించాల్సిన అవసరమే లేదని భావిస్తున్న ఈ కార్పొరేట్ యజమానులు ఉద్యోగులను అనగదొక్కడం తప్ప ఏమైనా చేశాయా? మనిషిని బ్రతికించాల్సిన ఉద్యోగమే మానవ శరీరాన్ని రోగాలు పాలు చేయడం లేదా? చివరికి చిన్న వయసు వారే శవాలుగా మారడం లేదా? ఒక్కసారి ఆలోచించండి.